నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గాంధీనగర్ లాడ్జీలో చోరీ గంట వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం అవినీతి కాంగ్రెస్ తో రాష్ట్రానికి పెనుముప్పు పొంచి ఉందన్న సిపిఐ నేత కె నారాయణ రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిందని వ్యాఖ్య ఉడా పరిధిని విస్తరిస్తూ జీవో విడుదల 631 గ్రామాలను విలీనం చేస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం విద్యా సంవత్సరం ఆరంభంతో ప్రారంభమైన పాస్ల జారీ పండిట్ నెహ్రూ బస్టాండ్లో విద్యార్థుల సందడి ఇక వివరాల్లోకి వెళితే చోరీ జరిగిన స్వల్ప వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ జోన్ ఏసీపీ సత్యనారాయణరావు తెలియజేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని అతని వద్ద నుండి 9,99,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. నిందితుడిని స్వల్ప వ్యవధిలో అరెస్టు చేసిన సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఏసీపీ సత్యనారాయణరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ గాంధీనగర్లోని ఒక లాడ్జీలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు స్వల్పకాలంలో ఛేదించారని తెలిపారు. కర్ణాటకకు చెందిన వస్త్రాల వ్యాపారి ధర్మారెడ్డి కలెక్షన్ నిమిత్తం సమీప బంధువైన హనుమంతరెడ్డితో రాజమండ్రి వచ్చి తిరిగి వెళ్లేందుకు ట్రైన్ లేకపోవడంతో నగరంలో ఒక హోటల్లో దిగాడు. తనతో వచ్చిన హనుమంతరెడ్డి అదును చూసి 10 లక్షలు ఉన్న బ్యాగుతో ఉడాయించడంతో పోలీసులను ఆశ్రయించినట్టు ఏసీపీ తెలిపారు. సంఘటన జరిగిన స్వల్ప కాలంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు పూర్తి సొమ్మును స్వాధీనపరుచుకున్నట్లు ఏసీపీ వివరించారు. కాలువ ధర్మారెడ్డి అని ఆయనది బళ్ళారి. ఆయన ఎప్పుడు ఈ క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. జీన్స్ ప్యాంట్స్ అవి షాప్స్కి వేసి ఉంటాడు. అదే క్రమంలో రాజమండ్రిలో కూడా ఈ బిజినెస్ నిమిత్తం వచ్చాడు. వచ్చేటప్పుడు అతని దూర బంధువైనటువంటి జంగి హనుమంతరెడ్డి అనే వ్యక్తిని కూడా ఆయనతో పాటు తీసుకొని వచ్చాడు. ఇద్దరు కలిసి రాజమండ్రి వెళ్ళి అక్కడ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు 10 లక్షలు వసూలు చేసుకున్నారు. ఇద్దరు బళ్ళారి వెళ్ళడానికి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎక్కాలి, విజయవాడ వచ్చారు. నిన్నటి రోజు రాత్రిపూట ట్రైను. అందువల్ల లాడ్జీలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ లాడ్జీలో దిగి ధర్మారెడ్డి స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఈ హనుమంతరెడ్డి ఈ 10 లక్షల రూపాయలు తీసుకొని పారిపోవడం జరిగింది. దేశంలో ఎన్నడూ లేనంత అవినీతి యూపీఏ ప్రభుత్వంలో జరుగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో కేంద్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలి అవినీతి చుట్టూ ప్రభుత్వాలు తిరుగుతున్నాయని ఆయన విమర్శించారు. విశాలాంధ్ర వజ్రోత్సవంలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన పాఠకులు అభిమానులు శ్రేయోభిలాషుల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్లో నిధులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే మద్యం సిండికేట్లకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని ప్రవేశపెట్టడం దారుణమని పేర్కొన్నారు. సిపిఐ మొదటి నుంచి తెలంగాణకు మద్దతునిస్తోందని చెప్పారు. వన్ పిక్ బయ్యారం, ఓబులాపురం వంటి ఘటనలపై సిపిఐ గతంలోనే అనేక ఉద్యమాలను చేపట్టిందని గుర్తు చేశారు. కమ్యూనిజం, సోషలిజం లక్ష్యంగా ఏర్పడిన విశాలాంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా కొనసాగిందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో విశాలాంధ్ర వంటి పత్రికల మనుగడ ప్రశ్నార్థకమైందని వివరించారు. గడిచిన 2-3 ఏళ్లలో 5-6 కోట్లతో విశాలాంధ్ర విస్తరణ, అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పత్రికా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, పెద్ద ఎత్తున సాగే ఉద్యమాలను నీరుగార్చే విధంగా వార్తలను వక్రీకరిస్తున్నారని అన్నారు. సామాజిక రంగాలు, ఆర్థిక రంగాలు, రాజకీయ రంగాలపైన తన వంతు ప్రత్యేకత చూపించుకున్నది. ఎన్ని కష్టాలు పడినా సరే విశాలాంధ్ర అకౌంట్ తీసుకు ముందుకు వస్తూ ఉంది. అనేక రాజకీయ పరిణామాలు వచ్చాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ సంస్కరణల నేపథ్యంలో వచ్చినటువంటి అన్హెల్దీ కాంపిటీషన్ చాలా వచ్చాయి.
ఇన్ని అనారోగ్యకరమైనటువంటి పోటీలో కూడా విశాలాంధ్ర తను వంతు కర్తవ్యంగా బాధ్యత నిర్వహిస్తుంది. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా విశాలాంధ్ర లాంటి పత్రికలు ముందుకు రావడం ద్వారా ఈ వ్యవస్థకు ఒక దిక్సూచిగా ఉంటుందని విషయాన్ని మేము అభిప్రాయపడతా ఉన్నాం. సభకు విశాలాంధ్ర విజ్ఞాన సమితి కోశాధికారి ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ స్వాగతం పలకగా సిపిఐ గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, మీసాల సత్యనారాయణ, విశాలాంధ్ర ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ ఇరుపుగంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి విస్తరించనుంది. కొత్తగా 631 గ్రామాలను ఉడా పరిధిలోకి చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని గుడివాడ, నూజివీడు, ఉయ్యూరు, పొన్నూరు, సత్తెనపల్లి మున్సిపాలిటీలు, మైలవరం, అచ్చంపేట తదితర మేజర్ పంచాయతీలు ఉడా పరిధిలోకి రానున్నాయి. ఉడా పరిధి పెరిగింది. ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా జరుగుతున్న పట్టణాల అభివృద్ధిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థ గొడుగు కిందికి ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాలలోని పలు గ్రామాలు, మున్సిపాలిటీలను కలిపారు. గుంటూరు జిల్లాలోని 208 గ్రామాలు, 2 మున్సిపాలిటీలు, కృష్ణా జిల్లాలోని 423 గ్రామాలతో పాటు 2 మున్సిపాలిటీలను ఉడాలో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 227ను జారీ చేసింది. దీని ప్రకారం కృష్ణా జిల్లాలోని నూజివీడు, గుడివాడ మున్సిపాలిటీలు, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పొన్నూరు మున్సిపాలిటీలు కూడా ఉడా పరిధిలోకి వస్తాయి. కృష్ణా జిల్లాలో నూజివీడు, హనుమాన్ జంక్షన్, గుడివాడ, చల్లపల్లి, మోపిదేవి ప్రాంతాలు ఉడా సరిహద్దులుగా ఉంటాయి. ఇప్పటి వరకు ఉడా పరిధిలో లేని గ్రామాలు, పట్టణాల్లో స్థానిక మాస్టర్ ప్లాన్లు అనుసరించి ఇళ్లు, కాంప్లెక్స్ల ప్లాన్లు మంజూరు చేసేవారు. G+2 వరకు అయితే గ్రామ పంచాయతీలు మంజూరు చేస్తున్నాయి. 10 మీటర్లు దాటిన భవనాలను హైదరాబాద్లోని పట్టణాభివృద్ధి శాఖ నుంచి ప్లాన్లు మంజూరు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇక మీదట హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఉడా నిబంధనలు అమలు చేస్తే కొత్తగా వేసే లేఅవుట్లు అన్నీ 40 అడుగుల రోడ్లు వేయాల్సి ఉంటుంది. దీంతో పాటు 10% కామన్ స్విస్ వీధి లైట్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు 5, 9, 214 ఉడా పరిధిలోకి వస్తున్నందున వీటిని కలుపుతూ అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయడానికి ఉడాకు అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలను కలుపుతూ కామన్ మాస్టర్ ప్లాన్ ఒకదానిని రూపొందిస్తారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉడా ప్రణాళికలు రూపొందిస్తే ప్రజల సంకల్పం నెరవేరుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో